నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హర్ష టీవీ. ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త రైలు మార్గం పనులైతే స్పీడ్గా జరుగుతున్నాయి. ఈ మేరకు అధికారులు ఈ పనులను పరిశీలించి వేగవంతం చేయాలని ఆదేశించడం అయితే జరిగింది. రాష్ట్రంలో అత్యంత పొడవైనటువంటి రైల్వే లైను నడికుడి శ్రీకాళహస్తి రైల్వే మార్గం. ప్రజెంట్ ఇది ప్రకాశం జిల్లాలో పొదిలి, దర్శి, కనిగిరి ప్రాంతంలో స్పీడ్గా వర్కులు జరుగుతున్నాయి. ఆ వర్కులకు సంబంధించి డీటెయిల్గా ఈ వీడియో ద్వారా వివరిస్తాను. ఆంధ్రప్రదేశ్లో కొత్త రైల్వే మార్గం పనులు మరింత వేగవంతం చేశారు అధికారులు. ఈ మేరకు ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణ పనులను రైల్వే అధికారులు అయితే పరిశీలించారు. రైల్వే భద్రతా శాఖ కమిషనర్ మాధవితో పాటు చీఫ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి సత్యప్రకాష్, చీఫ్ ఇంజనీర్ డిఏ సుబ్రహ్మణ్యం, అలాగే గుంటూరు డివిజన్కి చెందినటువంటి ఈ యొక్క రైల్వే అధికారులు ప్రకాశం జిల్లాకు వచ్చారు. ప్రధానంగా వీరు దర్శి, పొదిలి ప్రాంతాల్లో రైల్వే లైన్ నిర్మాణాలను పరిశీలించారు. ఈ రైల్వే లైన్ నిర్మాణ పనులు దృష్ట్యా సిబ్బందికి కొన్ని సూచనలు కూడా చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం చూస్తుంది ఇది దర్శి రైల్వే స్టేషన్ దగ్గర ఈ డొమెస్టిక్ రైల్ ఇంజిన్ ఈ యొక్క వర్క్ చేస్తున్నటువంటి దృశ్యం ఇది. అంటే రైలు పట్టాలు హెచ్చుతగ్గులు లేకుండా ఈ రైల్వే లైన్ను సరిచేసేటువంటి ఈ యొక్క డొమెస్టిక్ రైలు ఇది. ఆ పనులు విషయాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది డొమెస్టిక్ రైలు. అక్కడ దర్శి రైల్వే స్టేషన్ దగ్గర జరుగుతున్నటువంటి పనులు. ఇదంతా కూడా దర్శి రైల్వే స్టేషను. ఈ దర్శి రైల్వే స్టేషన్లో కింద చేసిన రైల్వే పట్టాలేమో ఇది లూప్ లైను, మధ్యలో దాని తర్వాత వచ్చేది ఇది మెయిన్ ట్రాక్. ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తుంది కూడా దర్శికి వచ్చినటువంటి ఈ యొక్క ట్రయల్ రన్ను దృశ్యం ఇది. ఈ ట్రయల్ రన్లో అధికారులు వీళ్ళంతా కూడా ఇక్కడికి దర్శి ప్రాంతానికి వచ్చి చూసడం అయితే జరిగింది. అధికారులు సిబ్బంది వీళ్ళంతా కూడా ఈ ట్రయల్ రన్లో ప్రయాణించారు. ఇంతకుముందు ఒకసారి మామూలుగా గూడ్స్ రైలు, ఒకసారి సామాగ్రిని తీసుకొచ్చిన రైలు, అట్లానే మరొకసారి ప్రయాణికులు వచ్చేటువంటి యొక్క ట్రైను. తాజాగా గత 4 రోజుల క్రితము ప్రయాణికులతో మరియు సిబ్బంది అధికారులతో కూడినటువంటి ట్రయల్ రన్ను దాదాపు ఇప్పటి వరకు దర్శి వరకు 4 సార్లు ఈ యొక్క ట్రయల్ రన్ అయితే నిర్వహించడం అయితే జరిగింది. ఈ ట్రయల్ రైల్లో ఈ సందర్భంగా ఈ యొక్క రైల్వే అధికారులు ఈ యొక్క దర్శి నడికుడి ఈ యొక్క రైల్వే లైన్లో భాగంగా దర్శి వరకు దర్శి స్టేషను, అట్లానే ఈ యొక్క ట్రాక్ యొక్క సామర్థ్యత, అట్లానే పొదిలి యొక్క వరకు వేసినటువంటి ఈ యొక్క ట్రాకు, ఈ రెండింటి మధ్య ఈ దర్శి పొదిలి మధ్య ఒక రైతు ఒక 200 మీటర్ల వరకు ఈ యొక్క హైకోర్టును ఆశ్రయించడంతో అక్కడ పనులాగాయి. మల్లవరం, రాజుపాలెం దాటిన తర్వాత మిగతా ఈ యొక్క పనులు అనేవి ఫాస్ట్గానే జరుగుతున్నాయి. టోటల్గా వీటి యొక్క రివ్యూగా చూస్తే ఇప్పుడు మనం చూసేది కూడా దర్శి రైల్వే స్టేషన్. అది ఆ పక్క ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి స్టేషను, ఈ పక్క మెయిన్ రైల్వే స్టేషన్ ఆ దృశ్యం. అది టోటల్గా దర్శి వరకు ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి ఈ యొక్క పనుల గురించి డీప్గా చూస్తే ఈ ప్రకాశం జిల్లాలో కొత్త రైలు మార్గం పనులు అనేవి వేగంగా జరుగుతున్నాయని చెప్పాము. ఈ నడికుడి నుంచి శ్రీకాళహస్తి నిర్మాణ పనులు పొదిలి ప్రాంతంలో మరింత ఊపందుకున్నాయి, కనిగిరి ప్రాంతంలో కూడా ఊపందుకున్నాయి. పొదిలి, కనిగిరి ప్రాంత వాసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ కళ త్వరలో నెరవేరబోతుందని ఈ యొక్క ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దర్శి, పొదిలి, కనిగిరి మీదుగా జరిగేటువంటి రైల్వే ట్రాక్ ప్రాజెక్టు పనులకు సంబంధించి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. దర్శి నుంచి కనిగిరి వరకు 3 రైల్వే స్టేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. పొదిలి మండలంలో దాసర్లపల్లి, బుచ్చన్నపాలెం, కాటూరు వారిపాలెం, రాజుపాలెం మీదుగా సాగుతున్నటువంటి పనులు ప్రస్తుతం కట్టపై కంకర పరచడం అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మరోవైపు రాజుపాలెం సమీపంలో స్టేషన్ నిర్మాణం వేగంగా జరుగుతుంది. కాటూరు వారిపాలెం, పొదిలి మధ్యలో ఇప్పటికే అండర్ పాస్ వంతెన కూడా పూర్తయ్యాయి, నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ రాజుపాలెం సమీపంలో కొంతమేర ఈ పరిహారం తక్కువగా ఇస్తున్నారని ఒక ప్రైవేటు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. ఈ కారణంగా నిర్మాణ పనులు ఆగిపోయాయి. పెండింగ్లో ఉన్న ఆ ప్రదేశాన్ని వదిలేసి రైల్వే శాఖ అధికారులు ఆ పెండింగ్లో ఉన్న స్థలానికి అటు ఇటు మిగతా ప్రాంతాల్లో రైల్వే నిర్మాణాలను పూర్తి చేయడం అయితే జరిగింది. స్టేషన్కి సంబంధించి అన్ని ప్లాట్ఫామ్ భవనాలు కూడా
నిర్మాణం దాదాపు పూర్తిగా వచ్చాయి. ఈ స్టేషన్కి సంబంధించిన రకాల ప్లాట్ఫామ్లు, భవనాల నిర్మాణం కూడా జరుగుతున్నాయి ఫాస్ట్గా. మరో 2 ఏళ్లలో ఈ ప్రాంత వాసుల కళ నెరవేరబోతుందంటున్నారు. ఇప్పటికే దర్శి వరకు ఈ యొక్క అధికారులు రైల్లో ప్రయాణం చేశారు. త్వరలో ఈ యొక్క పొదిలి ప్రాంతం మీదుగా రైలు ప్రయాణించబోతున్నట్లు ఈ యొక్క పొదిలిలో కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు రైల్వే అధికారులు కూడా చెప్పారు. త్వరలో తొలి రైలు అయితే రాబోతుందని కనిగిరి, పొదిలి వాసులైతే వారి కళ నెరవేరబోతుందని అయితే చెప్తున్నారు. ఈ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే నిర్మాణ పనులు చేపట్టి 10 ఏళ్ళు అవుతుంది, 15 ఏళ్ళ పైన అయింది. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాధాన్యత ప్రాజెక్టులో కూడా దీన్ని చేర్చడం అయితే జరిగింది. అయితే రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహార వ్యవహారంలో కొంతమంది కోర్టుకు వెళ్లడంతో నడికుడి నుంచి ఈ దర్శి వరకు రోజుకు ఈ యొక్క కొన్ని కేసులు జరుగుతున్నాయి. అయితే నడికుడి నుంచి దర్శి వరకు రైళ్లు మాత్రం అడపదడప ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు. గత ఏప్రిల్లో రాకపోకలు మొదలయ్యాయి. 2 నెలలు ఈ యొక్క ఒక రైలు, గూడ్స్ రైలు అట్లానే ట్రయల్ రన్స్గా దర్శికి పంపించిన విషయం తెలిసిందే. ఈ రైలు రావడంతో దర్శి వరకు రైలు రాకపోకలు కొనసాగుతాయని ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాక దర్శి ప్రాంతానికి తొలిసారిగా వచ్చినటువంటి రైళ్లను చూసి ఈ రైళ్లను చూడటానికి అనేక మంది భారీగా తరలి రావడంతో ఈ యొక్క ఆనందానికి అద్దులు లేకుండా పోయింది. ఈ పల్నాడు జిల్లా శావల్యాపురం నుంచి ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ, కురిచేడు మీదుగా దర్శి వరకు పూర్తి స్థాయిలో రైలు మార్గం నిర్మాణం పూర్తయింది. ప్రధానంగా దర్శి నుంచి పామూరు మండలం తిరగలదిన్నె వరకు 32 గ్రామాల్లో వంతెనల నిర్మాణం చేపట్టాలి. చిన్న చిన్న వంతెనలను చేపడుతున్నారు. ఇప్పుడు ఈ కనిగిరి దగ్గర ఎడవల్లి, ఎర్రవోబినపల్లి దగ్గర మాకేరిపై వంతెన చేస్తున్నారు. అట్లనే లింగారెడ్డిపల్లి వద్ద పాలేటిపై వంతెన నిర్మాణం చేపట్టాలి. అట్లనే నల్లారెడ్డిపల్లి దగ్గర యొక్క అట్లనే ఈ తలకొండపాడు, కంచిలపల్లి దాటిన తర్వాత అక్కడ ఒక వంతెన, తర్వాత పామూరు దగ్గర ఒక వంతెన, వంగపాడు దాటిన తర్వాత ఈ వంతెనలన్నీ కూడా నిర్మించాల్సి ఉంటుంది. ఇక తిరగలదిన్నె ఈ యొక్క పామూరు మండలం తిరగలదిన్నె వరకు 32 గ్రామాల పరిధిలో సుమారు 40కి పైగా వంతెనలు ఉన్నాయి. ఈ మొత్తం కలిపితే మరో 20 నిర్మాణంలో ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకు పనులు పూర్తిగా ఈ ఏడాదిలోపు ఈ యొక్క కనిగిరి, పొదిలి, పామూరు మండలాల్లో పూర్తి స్థాయిలో ట్రాక్ నిర్మాణం పూర్తయ్యే పరిస్థితి ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. ఈ ఏడాదిలో కంపల్సరీగా పామూరు వరకు ఈ యొక్క ట్రైల్ నడుపుతామని అధికారులు అయితే పేర్కొంటున్నారు. త్వరలోనే తాము ట్రైల్ ఎక్కే భాగ్యం కలుగుతుందని కూడా ప్రజలు భావిస్తున్నారు. ఈ ఏడాదిలో రైలు కనిగిరి వస్తుందని ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రైల్వే అధికారులు కూడా చెప్తున్న సందర్భాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఏది ఏమైనా ప్రజెంట్ కనిగిరి వరకు వర్క్లు బాగా స్టార్ట్ అవుతున్నాయి. ఈ కనిగిరి నుంచి పామూరు, గీట, తిరగలదిన్నె ఈ మార్గంలో కొంత స్లోగా ఉన్నాయని చెప్పొచ్చు. అది ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కొత్త రైల్వే లైను ఈ యొక్క నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ప్రాజెక్టు పనులకు సంబంధించినటువంటి సమాచారం. మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.